జూబ్లీహిల్స్ ఇంటిని పూర్తిగా నేలమట్టం చేసి పునర్నిర్మించాడు అధునాతనమైనటువంటి సౌకర్యాలతో. ఇంటిని పూర్తిగా నేలమట్టం చేసి పునర్నిర్మించాడు అధునాతనమైనటువంటి సౌకర్యాలతో, హంగులతో, ఆర్భాటాలతో. ఆ ఇంట్లోకి మాత్రం మిత్రులారా మనకి ఎవరికి ప్రవేశం లేదు. ఆ ఫోటోలు కూడా ఎవరు మనం చూడలే ఈ రోజు వరకు. దానికి కారణం ఏంటో చెప్పాము, దానికి మూలం ఏంటో చెప్పాము. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటంతోనే పాత ఇంటిని తీసేసి కొత్త ఇంటిని కట్టాడు. అలాగనే హైటెక్ సిటీ నిర్మాణంలో వచ్చిన లాభాలతోనే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నిర్మాణం హైదరాబాద్ లో నిర్మాణం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే జూబ్లీస్ లో చెక్ పోస్ట్ సమీపంలో 100 కోట్లతో ఓ భారీ ప్యాలెస్ ఉంది. దాని పక్కనే ఉన్న భవనాలన్నింటినీ, స్థలాలన్నింటినీ తీసుకొని 2014-19 కాలంలో పాతింటి స్థలం కాకుండా పక్కన ఉన్నటువంటి భవనాలను, వాటి స్థలాలన్నింటినీ తీసేసుకుని సువిశాలంగా నిర్మించాడు. అది కూడా రేకుల షెడ్డేనండి. అవి ప్యాలెస్లు, ఇంద్రభవనాలేం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టినా సరే ఈ రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడటానికి వీల్లేదు, ఎవరేం మాట్లాడటానికి వీల్లేదు, దాని గురించి మనం ఎక్కడ రాయటానికి వీల్లేదు, దాని గురించి మాట్లాడుకోవటానికి వీల్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన ఆఫీస్ కోసం, తన ఇంటి కోసం అందరికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు ఆ రోజుకి, ఈనాటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆఫీస్ లేదు, ఇల్లు లేదు ఆ రోజుకి, బీజేపీ వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఆ రోజున అమరావతిలో ఏ ఒక్కరికి లేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అందరికన్నా ముందే అమరావతిలో ఇంటి నిర్మాణం చేశాడు. ఇది నేను చెబుతుంది కాదు, ఇది చరిత్ర, ప్రజలందరికీ తెలిసింది. అంటే 2019 ఎన్నికల ముందు గృహప్రవేశం చేశారు. అంతకుముందే జూబ్లీస్ లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్ ఉండేది. దానిని కూల్చివేసి అధునాతన సాంకేతికతో మరి నిర్మాణం చేశారు. దాన్ని ఏమందాం ఇప్పుడు మనం? ప్యాలెస్ అందామా, జూబ్లీహిల్స్ భవనం అందామా, ఇంద్రభవనం అందామా, రాజప్రసాదం అందామా, అంతఃపురం అందామా? అంతఃపురంలోనే కదండి సామాన్యులు రానివ్వండి. రాజుగారి కోటలోనే కదా సామాన్యులకి ప్రవేశం ఉండండి. ఓ ప్రజానాయకుడు, ఓ ప్రజా ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి ఎవరికైనా భోజనాలు పెట్టినట్టయిందా? మా ఇంట్లోకి చాలా మంది వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి అంబానీ వచ్చాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి కేసీఆర్ వచ్చాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి అదానీ వచ్చాడు. తదితర ప్రముఖులు వచ్చారు. మీడియా వెళ్ళింది. ఎన్నికల సమయంలో స్వయంగా ఆయన యొక్క భోజన టేబుల్ మీదనే ఇంటర్వ్యూ ఇచ్చాడు, సోఫాలో కూర్చోబెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి ఏ ఒక్కరికి, మీడియాకి గాని, ప్రముఖులకు గాని ఏ ఒక్కరిని వెళ్ళినట్టు మీరు ఎప్పుడైనా ఫోటోలు చూశారండి? నేనైతే చూడలా. మీరెవరైనా చూస్తుంటే దయచేసి పెట్టండి, మేము కూడా చూస్తాం. మాకు అది తెలియవు. కానీ పుంకాలుగా ఆ ఇంటిని ఆయన ఒక రాజకోటలాగా నిర్మించుకున్నాడని, విదేశాల నుంచి మార్బులు తెచ్చుకున్నాడని, మొక్కలు తెచ్చుకున్నాడని కథలుగా వింటే చెప్పుకుంటున్నాం. ఈ రోజున 2024 అధికారంలోకి వచ్చిన రోజు నుండి 1000 కోట్ల కొత్త కాంట్రాక్టులు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇచ్చింది. కాంట్రాక్ట్ విలువ 3.94 నుంచి 4.34% అధిక ధరలకు 59 ప్యాకేజీలను కట్టబెట్టినట్లుగా ఈరోజు మనం వార్తలు చూస్తున్నాం. 9.94% నుండి 4.34% అధిక ధరలకు 59 ప్యాకేజీలకు విభజించి ఇచ్చారు. జగన్ సర్కార్ తీసుకొచ్చినటువంటి రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరికి చెబితే వాళ్ళు కాంట్రాక్టులు ఇచ్చేశారు. రాష్ట్ర ప్రజల యొక్క ధనాన్ని లూటీ చేస్తుంటే, రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తి అయినటువంటి ధనాన్ని ఈ విధంగా దోచుకుంటుంటే 2014-19 కాలంలో ఈ విధమైన దోపిడీయే జరిగితే 5,000 కోట్ల రూపాయల ధనాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఆ 5,000 కోట్ల రూపాయలతో కనీసం అమరావతి ప్రాంతంలో ఒక్క రోడ్డు కూడా నిర్మించలేని చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలం చెందితే 11,000 నుంచి 15,000 రూపాయల వరకు స్క్వేర్ ఫీట్ కి నిర్మాణ ఖర్చులు వేస్తే ఇది ఘోరమని, ఇది ప్రజల యొక్క ధనం లూటీ జరుగుతుందని, ప్రజల యొక్క ధనాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుందని, కస్టోడియన్ అని, ఇది నా బాధ్యతని నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ సిస్టమ్ తెచ్చాడు. ఎక్కడ కమిషన్లకు తావు లేకుండా చేశాడు. ప్రజల యొక్క రూపాయిని జాగ్రత్తగా కాపాడాడు. అందుకే రివర్స్ టెండరింగ్ విజయవంతమైంది. కానీ ఈ రోజున రివర్స్ టెండరింగ్ వెళ్ళిపోయి సిండికేట్లు వచ్చినాయి.
వివరంగా నేను మీకు చెప్పాలంటే ఎన్సీపీకి 6,124.08 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు. అయ్యా మిత్రులారా బాగా రాసుకోండి, వినండి. ఎన్సీపీకి 6,124.08 కోట్ల రూపాయల విలువ. బిఎస్ఆర్ ఇన్ఫ్రాకి 6,216.47 కోట్ల విలువ. పనులు ఇచ్చేశారండి. నామినేషన్ ద్వారా ఇచ్చేశారు. టెండరింగ్స్ లేవండి, టెండర్స్ రావండి, టెండర్స్ ఉండవండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్లకు తావులేదు. వాళ్ళు అనుకున్న సమస్యలే బిడ్లేస్తాయి, వాళ్ళు ఎంపిక చేసిన సమస్యలే ఎంపిక కాబడతారు. వాళ్ళకి ఇస్తున్న విలువ 1,000 కోట్ల రూపాయలతో టెండర్లు ఇచ్చారు. ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కి 6,031.79 కోట్ల విలువ చేసే పనులు ఇచ్చారు. మెగాకి 7,022.38 కోట్ల రూపాయల 7,000 పైచిలకు కోట్ల రూపాయలు. ఎంవీఆర్ ఇన్ఫ్రాకి 796.04 కోట్ల విలువ చేసే వర్క్లు ఇచ్చారు. బిఎస్పీఎల్ వాళ్ళకి 779.82 కోట్ల విలువ చేసే వర్క్లు ఇచ్చారు. ఎల్ఎన్టీకి 809.88 కోట్ల విలువ చేసే వర్క్లు ఇచ్చారు. కేఎంవిపి 429.23 కోట్ల విలువ చేసే వర్క్లు ఇచ్చారు. ఈ విధంగా అధిక ధరలకు కమిషన్ల రూపంలో దండుకున్న సొమ్ముతో ఇప్పుడు అదే అమరావతిలో సచివాలయానికి సమీపంలో అమరావతి అంతఃపురం నిర్మాణం జరుగుతుంది. ఏంటండి, అమరావతిని ఒక రాజకోటగా, ఒక రాజ ప్రసాదంగా, అది ఒక మహల్గా వారు భావిస్తూ, ఏమండి మీకు తెలుసా అండి, ఇందాక నేను చెప్పిన సర్వే నెంబర్లో వెలగపూడిలో సర్వే నెంబర్ 111, సర్వే నెంబర్ 112, 113, 122, 150, 152, 239లలో 5.16 ఎకరాల భూమి ఖచ్చితంగా 4 వైపుల రోడ్లు వచ్చినాయి. ఎలాగొచ్చినాయి? తూర్పు వైపు రోడ్డు ఉంది, పడమర వైపు రోడ్డు ఉంది, నార్త్ వైపు రోడ్డు ఉంది, దక్షిణ వైపు రోడ్డు ఉంది. మనకెవరు కనీసం ఒకవైపు రోడ్డు కూడా దొరకదండి. కానీ అమరావతి ఆయన అనుకుంటున్నటువంటి రాజధానిని మాత్రం అండి చంద్రబాబు నాయుడు అనుకోగానే ఆయన ఏమి చేశాడేమో ఈ సర్వే నెంబర్లో ఖచ్చితంగా, అంటే మేమేమంటున్నామంటే అండి, ఆ రోజు ప్లాట్ల యొక్క ఎంపికలో కూడా వైఎస్ఆర్సీపీ గళమెత్తి చెప్పింది, మీరు ప్లాట్లను ఎంపిక చేసేటప్పుడు ఎక్కడికో తీసుకెళ్లి రైతులకు మారుమూల ప్రాంతాల్లో ఇస్తున్నారు, మీ అనునాయులకు మాత్రం కరెక్ట్ గా రోడ్ల తలలో, నార్త్ ఈస్ట్ కార్నర్లలో, నార్త్ మొక్కలతో, ఈస్ట్ మొక్కలతో మీకు అనుకూలమైన వాళ్ళకి ఇస్తున్నారు. అమాయకులైన రైతులకు మాత్రం ఎకరాలు భూములు ఇచ్చిన రైతులకు మాత్రం తీసుకెళ్లి ఎక్కడో మురికి కుంపల్లో మీరు అభివృద్ధి చేయని ప్రాంతంలో ఇస్తున్నారని గగ్గోలు పెట్టామండి. ఇప్పుడు మేము అడుగుతున్నాం, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి మాకెవరికి అభ్యంతరం లేదు, అది నీ డబ్బులతో నువ్వు కట్టుకుంటావు, మాకు నీ డబ్బులతో నువ్వు ఏం పని చేసుకున్నా సుధాకర్ బాబుకి కానీ వైసీపీకి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏ సంబంధం లేదు. కానీ అనుమానం ఎక్కడ వస్తుందంటే, హైదరాబాద్ ఇంటిని పూర్తిగా రెన్యువేషన్తో తిరిగి నిర్మించినా నువ్వు ఆ రోజు అధికారంలో ఉన్నావు, అది 2014-19 కాలం. ఈ రోజున మళ్లీ నువ్వు ముఖ్యమంత్రి అవటంతోనే సువిశాల 5.24 ఎకరాలలో ఓ అంతఃపురాన్ని నువ్వు నిర్మాణం చేస్తున్నప్పుడు దాని యొక్క భావం ఏంటని ఈ సందర్భంగా మేము